14 பாசுரமு உஜ்ஜல் புழைக்கடை தோட்டத்து வாவியுள் செழுநீர் வாய் நெகிழி அந்தாம்பல் வாய் கூம்பினகான் செக்ஞல் பொடிக் கூரை வெண்பல் தவர்த்தவர் தக்ஞல் திருக்கோயில் சப்டிடுவான் போகினார் எர்லை முன்ன மெழுப்புவான் வாய் பேசும் நஜ்ஜா எழுந்திராய் நானாதாய் நாவுடை யாய் సజ్ఞుడు సక్కర మేందుం తడక్కయ్యన్ పజ్ఞయక్కన్నానై పపాడేలో రెంబావాయ్. భావము ఏమే సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను, తాళపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతఃకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు? నేనేమి చేయవలే ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మ అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికను లేపిచున్నది.